హలో ఎవ్రీవన్, ఇదైతే నో షుగర్ ఛాలెంజ్లో డే 8 రోజు అనమాట. ఇది వీకెండ్ అప్పుడు కాబట్టి నేనైతే పొద్దున్న ఎర్లీగా లేయాలనుకోలేదు. కొంచెం బాగా నిద్రపోయి ఎండొచ్చిన తర్వాత లేచానమాట. సో దట్ సన్లైట్ వచ్చేటప్పటికి అలా టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడే వాకింగ్ చేసుకుందాంలే అన్నట్టు నేను వర్కౌట్స్ కూడా చేయాలనుకోలేదు. కాబట్టి మంచిగా నిద్రపోయి బాగా కొంచెం లేట్ అయిన తర్వాత లేచి చక్కగా ఎండొచ్చిన తర్వాత టెర్రస్ మీదకి వచ్చి కాసేపు సన్లైట్లో స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాను. బాగా అంటే చాలా రోజుల తర్వాత బాగా ఎండ వస్తుంది. ఈ మధ్య బాగా చలిగా ఉండేది కదా ఆ టైంలో. సో అదంతా కొంచెం అట్లా తగ్గి ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. కాబట్టి నేను టెర్రస్ మీదకి వెళ్ళాలనే ముందే నిద్ర లేచిందే ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే నైట్లో చలి ఇంకా తగ్గలేదు కదా. సో కాబట్టి పొద్దున్న లేచినప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగితే మనకి నైట్ చలి వల్ల ఒకవేళ జలుబు కానీ దగ్గు కానీ వచ్చేది ఏమైనా ఉంటే అట్లీస్ట్ మనకి కొంతమందికి నిద్ర లేచిన తర్వాత గొంతులో ఒక లైట్గా పెయిన్ లాగా ఉంటుంది నైట్ మంచు వల్ల. కాబట్టి ఇట్లా హాట్ వాటర్ తాగడం వల్ల కొంచెం క్లియర్ అవుతుంది అనమాట. అదే కాకుండా నార్మల్గా కూడా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కానీ నార్మల్గా కూడా మన వెయిట్ లాస్ అనే కాదు, నార్మల్గా కూడా పొద్దున వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ తాగితే చాలా మంచిది. ఖచ్చితంగా తాగండి. మాకైతే బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. ఇంకా అందులోనూ వామ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది. కాబట్టి డేని వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్. మీరు ఎవరి వీడియో చూస్తున్నా సరే రేపటి నుంచి అదొకటి ఖచ్చితంగా చేయాలనేది ఒకటి అలవాటు పెట్టుకోండి. ఒక గ్లాస్ అనేది 2 గ్లాసులు, 1/2 లీటర్ to 1 లీటర్ వీలైతే ఖచ్చితంగా తాగండి. అసలు మీకు ఒకటి చెప్పనా, మా అమ్మమ్మ ఇప్పటికీ అది ఖచ్చితంగా ఫాలో చేస్తుంది. నాకు గుర్తున్నప్పటి నుంచి నాకు భలే షాకింగ్ అనిపిస్తుంది తన కన్సిస్టెన్సీ చూస్తే. ఒక్కదాన్ని మాత్రం ఏం జరిగినా సరే మా అమ్మమ్మ వదలదనమాట. కాబట్టి అట్లా కొన్ని విషయాలు కొన్ని ఫిక్స్ అయిపోతే మన బాడీకి అలవాటు అయిపోతే, హ్యాబిట్స్ అంటారు కదా, అట్లా హ్యాబిట్ అయిపోతే చాలా చక్కగా మనకే తెలియకుండా ఎఫర్ట్లెస్గా ఫాలో అయిపోతాం అనమాట. ఇక్కడైతే నేను ముందు రోజు నైట్ మిగిలిన అన్నాన్ని రోజు సద్దన్నం ఎందుకు చేసుకోవడం, ఈరోజు అన్నం కొంచెం ఎక్కువే మిగిలింది అనేసి నేను వచ్చేసి ఇందులోకి లెమన్ పిండేసి లెమన్ రైస్ కోసం తడిపి ఉంచుతున్నాను. బేసిక్గా మీరైతే లెమన్ రైస్ ఇన్స్టెంట్గా చేస్తారా అంటే ఇన్స్టెంట్గా చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇట్లా నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మిగిలిపోయిన రైస్తో కూడా ఇట్లా చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ వేస్ట్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. అంటే ఒకవేళ సద్దన్నం తాగలేము లేకపోతే చలో చేస్తుందని కొంతమంది అనుకుంటే నేను లెమన్ రైస్గా కూడా వేసుకోవచ్చు. సో నాకు వచ్చేసి నాకైతే ఎక్కువ అవుతుంది, మా ఆయనకైతే సరిపోతుంది అన్నట్టుగా రైస్ మిగిలింది. కాబట్టి సరే లెమన్ రైస్ చేసేస్తే అందరికీ సరిపోయేటట్టు చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వేసి లెమన్, కొద్దిగా పసుపు, ఇంకా సాల్ట్ అవి వేసి మనం సరిపడా కలిపి పెట్టేసామంటే పొద్దున్న లేసి మంచిగా చక్కగా సూపర్ ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. అసలు కలర్ ఎంత నేచురల్గా లెమన్ పసుపు కలిసి పొద్దున కల్లా చాలా మంచి కలర్ వచ్చేస్తుంది. మనం కలిపినప్పుడు లైట్గా ఉంటుంది కానీ పొద్దున చూసేటప్పటికి భలే మంచి లెమనేడ్ కలర్ ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే ఈరోజు మార్నింగ్ ముందు రోజు నేను తడిపి ఉంచిన దాన్ని పొద్దున మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చక్కచక్క చేసేస్తున్నా. ఏమంటే లేట్ అయింది, చెప్పాను కదా లేట్గా లేచానని, ఇంకా ఆకలి వేసేస్తుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా చక్కచక్క అందుకే ఇది ముందే ప్రిపేర్ చేసి ఉంచడం వల్ల పొద్దున ఏం చేయాలని థాట్ ఏం చేద్దాం బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేకుండా చక్కగా తాలింపు పెట్టేసి మంచిగా పల్లీలు అవి కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అది వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు 10:30 ఆ టైంకి తీసుకున్నా. చెప్పాను కదా కొంచెం లేట్గానే లేచానని చెప్పేసి. సో నేను ఇంకా కొంతసేపు మీద వాకింగ్ చేసేసి కొంతసేపు అక్కడ ఎండలో ఉండేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంత టైం అయింది. ప్లస్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇది కూడా ముందు రోజే నానబెట్టాను అనమాట. ప్రతిరోజు ఆల్మోస్ట్ నానబెడతాను. అన్లెస్ నాకు ఏదైనా పని ఉంది రేపు నేను తాగే టైం సరిపోదు అనుకుంటే ముందు రోజు నానబెట్టను. కానీ ఈరోజు వచ్చేసి ముందు రోజే నానబెట్టి ఉంచాను. సో డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇంకా ఆకుకూర దంటు అంటాం కదా దానితో తాలింపు పెట్టుకున్నాను. సో అది బ్రేక్ఫాస్ట్ ప్లేట్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మాకు ఈరోజు వచ్చేసి బయటకు వెళ్ళే పని ఉంది. కాబట్టి నేను కొంచెం ఏమంటారు లంచ్ ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. నాకు ఎప్పటి నుంచో బిర్యానీ మిస్ అవుతున్నట్టు అనిపించింది. అదే కాకుండా సరేలే చికెన్ తిన్నాము బయటకు వెళ్తున్నాం కదా, మోస్ట్లీ ఇంతకు ముందు కూడా చెప్పుంటాం మీకు, స్పెసిఫిక్ డే ఏమి లేకుండా ఉంటే మాత్రం యూజువల్గా మేము బయటకు వెళ్తే తింటాం అనమాట. ఎందుకంటే అదొక డే అవుట్ లాగా ఫీల్ అవుతాను నేనైతే. అనుకున్నప్పుడల్లా వెళ్ళలేం కదా, కాబట్టి వెళ్ళినప్పుడు కొంచెం అట్లా లైట్గా ఒక ట్రీట్ లాగా అట్లా అనమాట. కాబట్టి ఇందులో
వచ్చేసి తందూరి చికెన్ ఇంకా గ్రిల్డ్ చికెన్ ఇట్లా తీసుకున్నాము. నేను చికెన్ ఎక్కువ తింటాను. మీకు ఇంతకుముందు మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మన వీడియోస్ చాలా చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను వచ్చేసి ఇట్లా బయటకు వెళ్ళినా సరే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చికెన్ ఎక్కువ తింటాను. అంటే ఏమంటారు, ఉన్న దాంట్లో మా ఆయన కంటే కొంచెం ఎక్కువ నేనే తీసుకుంటా పార్ట్. కాబట్టి చికెన్ ఎక్కువ తినేసి కొద్దిగా బిర్యానీ తింటాను. రైస్ తినకుండా మనకు కంప్లీట్ అవ్వదు కదా. కాబట్టి ఈరోజు లంచ్కి వచ్చేసి తందూరి చికెన్ ఇంకా గ్రిల్డ్ చికెన్ ప్లస్ బిర్యానీ. సో అది కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళిన పని మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. బిర్యానీ తినడం వల్ల నాకైతే ఏమైనా చల్లగా తాగితే బాగుండు అనిపించింది. కొంచెం లిక్విడ్గా ఏమైనా తాగితే బాగుండు జ్యూస్ లాగా అన్నట్టు అనిపించింది. మేము వెళ్ళిన ప్లేస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేదాకా వెతుకుతూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను స్వీట్ లేకుండా ఏం తాగచ్చబ్బా అని. కొబ్బరి బోండం తాగుండొచ్చు కానీ అది మేము చాలా ప్లేసెస్లో పెట్టలేదు, ఒక్క దగ్గర మాత్రమే ఉండింది. సరే నెక్స్ట్ ఉంటుంది కదా అనుకున్నాం కానీ మిస్ అయిపోయాము. సో ఇంక నెక్స్ట్ ఏం తాగచ్చు అనవసరంగా మిస్ చేసామే అన్నట్టు వచ్చాము. తీరా సరే ఇంకేం చేద్దామని ఒక జ్యూస్ షాప్కి వెళ్ళి కూర్చున్నాం ఫస్ట్. ఇంకా సరే మా ఆయన వచ్చేసి షుగర్ లేకుండానే ఏమైనా జ్యూస్ తీసుకో మరి అన్నారు. తనేమో స్ట్రాంగ్గా ఒక కాఫీ చెప్పుకున్నారు. సో మేము టైర్డ్గా ఉన్నప్పటికీ ఆ కాఫీ చూస్తే అఫ్ కోర్స్ టెంప్టింగ్గా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు కదా, అందుకని షుగర్ లేకుండా కాఫీ తాగేంత సీన్ నాకు లేదు. దాని బదులు తాగకుండా అయినా ఉండగలను కానీ షుగర్ లేకుండా తాగలేము. సో నేనైతే ఆలోచించి అక్కడున్న ఫ్రూట్స్ అన్నిటిలోకి నాకు లైట్గా ఏది అనిపిస్తుంది అని చూసి వాటర్ మెలన్ చూస్ చేసుకున్నా. ట్రస్ట్ మీ, ఇందులో షుగరు లేదు, ఐసు లేదు. నాకు అప్పటికి ఇంకా పెద్దగా జలుబు గొంతు అది సెట్ అవ్వలేదు అనమాట, అంటే ఈ వీడియో అప్పటికి. కాబట్టి నేను ఐస్ తీసుకోలేదు, ఎందుకు మళ్ళీ ఎక్కువ అవుతుందని. ఈ షాప్లో వచ్చేసి భలే నేచురల్గా కొన్ని క్రాఫ్ట్ చేసి పెట్టుంటారనమాట. నాకు అది భలే ఇష్టము, ఇందాక చూపించాను కదా. సో దాంతోపాటు కొంచెం బర్డ్స్ కానీ ఇట్లా కొంచెం నేచర్ ఫీలింగ్ వచ్చేటట్టు పెట్టుంటారు, బాగా ఇష్టం నాకు. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి తాగామన్నమాట. నేచురల్గా వాటర్ మెలన్లో షుగర్ ఉంటుంది కదా అని తీసుకున్నాను కానీ చాలా చప్పగా ఉండింది. మన ఇంట్లో అయితే మనం ఎక్కువగా ఫ్రూట్ వేసుకుంటాం, తక్కువగా వాటర్ వేసి తాగుతాం కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది. కానీ ఇందులో వాళ్ళు తక్కువ ఫ్రూట్ వేసి ఎక్కువ వాటర్ వేస్తారు కదా, అబ్బా అసలు నాకైతే చాలా చప్పగా ఉండింది. ఇంకా తీసుకున్నాం కదా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి తాగేసి ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంకా అప్పటికేమో ఆకలి వేయలేదు, బాగా ఫుల్గా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి స్టార్ట్ అయ్యింది. వీళ్ళు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా, లైక్ ఏదైనా జ్యూస్ తాగితే నెక్స్ట్ తర్వాత ఆకలి వేస్తుంది నాకైతే. సో ఆ రకంగా ఆకలి వేసేటప్పటికి సరే అని చెప్పి దారిలో వచ్చేటప్పుడే 2 బజ్జీలు అట్లా బోండాస్ అవి కొంచెం తెచ్చుకున్నాము. దాంట్లో నేను ఒక బజ్జీ ఒక బోండా తిన్నా. తర్వాత ఇంకా ఎండ్లో వచ్చేసి కొంచెం మళ్ళీ వాటరీగా కావాలనిపించింది, నాకే ఫన్నీగా అనిపించింది ఈరోజు. కాబట్టి ఒక ఆరెంజ్ తిన్నా. సో అది మరి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ బాయ్ బాయ్.